ఇది ఒక ప్రేమ కథ. మన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో బన్నీవాస్ గారి రెస్పాన్స్ ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ అరవింద్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే నాది మొత్తం ఇక్కడ కట్ అయిపోయినట్టు ఉంటుంది సార్, అందుకని నేను మిమ్మల్ని చూడట్లేదు, అలాగే జాగ్రత్తగా మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా ఎలా ఉంటుంది, లేదంటే ఆ సినిమా బాగుందా బాగోలేదా ఎన్ని డిస్కషన్స్లో ఉండి ఆ సినిమా ఎలా ఉందని చూస్తానికి వెళ్తామండి. బట్ చాలా రేర్గా ఒక వ్యక్తి ఏం చేశాడు అని చెప్పి మాత్రం మనం కొన్ని సినిమాలకు వెళ్తాం. అట్లాగా ఒక రాజమౌళి గారి సినిమా అవ్వచ్చు, అంటే ఈయన ఏం చేశారు, అలాగే మన నాగేశ్వరన్ గారి సినిమా అవ్వచ్చు, వీళ్ళు ఏం చేశారని వెళ్తాం. అట్లాగే నిజంగా నాకు శేష్ గారి సినిమా రిలీజ్ అవుతుంటే ఈయన ఏం చేస్తాడని చెప్పి నేను చూస్తాను సినిమా. అది అంటే అంత మంచి ఒక సినిమా వీళ్ళందరూ ఏంటంటే సినిమా తీయడం కదండి, సినిమా హిట్ అయ్యే వరకు తీస్తూనే ఉంటారు వీళ్ళు. దట్ ఈస్ వాట్, అంటే వాళ్ళకి ఫిలిం మీద ఉన్న లవ్. సార్ ఇది పొగడితే అంటే నిజంగా అది ఒక ప్యాషన్. అది ఒక సినిమా హిట్ అయ్యే వరకు మేము చేస్తూనే ఉంటాం అనేది ఒక ప్యాషన్. అది అంటే మనం ఒకటి లవ్ చేసినప్పుడు ఎప్పుడు వదలం, అది వాళ్ళు ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటాం. అట్లాగే వాళ్ళు సినిమాని లవ్ చేస్తారు కాబట్టి ఎప్పుడు సినిమాలు బాగుండాలని చెప్పి కోరుకుంటారు. అట్లాంటి వాళ్ళు సినిమా రిలీజ్ అవుతుంటే 100% మనం 200 రూపీస్ 100 రూపీస్ ఇచ్చి చూస్తానికి వెనకాడకూడదు. ఎందుకంటే మనం ఇచ్చే 100-200 రూపీస్కి వాళ్ళు 500 రూపీస్ కష్టపడతారు వీళ్ళందరూ కూడా. అంత బాగా కష్టపడే వీళ్ళ సినిమాని డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. అండ్ నేను ఎనీ ఫంక్షన్ ఎవరైనా పిలిచినా ఏం చేసినా కూడా ఈ మధ్యలో అరవింద్ గారు తిట్లకి నేను దూరంగా పారిపోతున్నాను ఫంక్షన్కి రానని చెప్పి. కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఒక కాల్ చేసి ఈ సినిమాకి నేను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలండి, ఫంక్షన్ ఎప్పుడు ఉంది అని చెప్పి అడిగి వచ్చిన ఫంక్షన్ ఇది. నేను అంటే నాకు తెలిసి చాలా నా లైఫ్లో ఫస్ట్ టైం జరిగింది ఇదైతే. అంటే నేను 5 days ఏదో ఊరి నుంచి బయటికి వెళ్తున్నాను, మళ్ళీ వెళ్ళిపోతే అరే ఈ సినిమాకి నేనేం కాంట్రిబ్యూట్ చేయలేనని చెప్పి పొద్దున్న 7:30కి ఆయన లెగిస్తారో లేగరో కూడా తెలియదు శేష్ గారు. నాకు పట్టణ గుర్తొచ్చి ఆయన కాల్ చేసి ఈ ఫంక్షన్కి వచ్చాను. సార్ సినిమా చూశాను, గ్యారంటీగా చెప్తున్నాను, మీ 200 రూపాయలకైతే శేష్ గారు 100% న్యాయం చేస్తున్నారు. ఈ సినిమా అయితే చూడండి, చూసి ఇట్లాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన తెలుగు సినిమాలో నిజంగా క్వాలిటీ చాలా బెటర్ అవుతుంది. మన బైకర్ కానీ ఇప్పుడు డెకాయిట్ కానీ చూస్తే క్వాలిటీ నిజంగా అద్దరగొట్టేశారు వీళ్ళు మేకింగ్ కానీ ఇదంతా కూడా. మన తెలుగు సినిమా ఇప్పుడు కథను నమ్ముకుని తీస్తాము, బట్ వరల్డ్ ఈజ్ చేంజింగ్ టువర్డ్స్ టు ద మేకింగ్ ఆల్సో. అట్లాంటి ట్రెండ్లోకి మన తెలుగు సినిమా కూడా ఇట్లాంటి వాళ్ళు వెళ్తుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మృణాల్ గారు, జనరల్గా మేము ఒక సినిమాకి ఎలిగెన్స్ తీసుకురావాలంటే ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడతాము, బట్ మీరు ఫ్రేమ్లోకి వస్తే నా సినిమాకి ఎలిగెన్స్ వస్తుంది. అండ్ మీకు ఇచ్చే రెమ్యునేషన్కి మాకు డబుల్ అయితే వసూలు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓహో అలా చెప్పకూడదా ప్రొడ్యూసర్గా? ఓకే అండి. అండ్ సుప్రియ గారు, అంటే మేమందరం మీటింగ్స్కి వెళ్తాము, అంతా బాగుండాలని కోరుకుంటాము. మీటింగ్స్ అవగానే అక్కడ చాయ్ బిస్కెట్లు అన్నీ తింటాము, మళ్ళీ ఇంటికి వచ్చి మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్క పర్సన్ ఇండస్ట్రీలో మాత్రం ఎప్పుడు ఇండస్ట్రీ బాగుండాలి అని 80% ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తూ 20% ఆవిడ గురించి ఆలోచించుకునేది అయితే సుప్రియ గారు. నేను చాలాసార్లు అడుగుతాను కూడా ఆవిడని, ఏమంటే మీకు ఏంటి ఈ ఫిలిం సొసైటీ మీద ఏంటి ఇంత లవ్, ఏంటి ఎందుకు మీరు గ్రూప్స్లో కానీ ఇట్లో కానీ అంత యాక్టివ్గా ఉంటారు, మీకు ఇదే ఎనర్జీ మీ సొంత విషయాల మీద పెడితే ఇంకా వెళ్తారు కదంటే, అందరూ మీలా ఆలోచిస్తే ఎలాగండి అంటారు ఆవిడ. అండ్ అంటే మీలాంటి వాళ్ళు ఒక సొసైటీలో ఉంటే నిజంగా సొసైటీ చాలా బాగుంటుందండి. సుప్రియ గారు, మీ గురించి అన్న ఈ సినిమా చాలా బాగా ఆడాలి, మీకు మంచి డబ్బులు మిగలాలని కోరుకుంటున్నాను. ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే మీరు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం వల్ల ప్రాక్టికల్గా చాలా ఇప్పుడు ట్రెండ్లో ఏం జరుగుతుందని తెలిసింది కాబట్టి ఫర్దర్గా ఇంకా మీరు గట్టిగా పోట్లాడతారు ఛాంబర్ మీటింగ్లో నీటిలో ఇంకా బాగా కంట్రోల్ చేస్తారు అనుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ గారు, మీరు మల్టీప్లెక్స్లో ఉన్నారు కానీ సింగిల్ స్క్రీన్ సినిమా తీశారు. అండ్ ద వే మీరు మన శేష్ గారిని ప్రొజెక్ట్ చేసిన విధానం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ శేష్ గారిని అంత రగ్గడగా ప్రజెంట్ చేయడం కూడా చాలా బాగా నచ్చింది మాకు అందరికీ కూడా. అండ్ మొత్తం ఎంటైర్ టీం అందరికీ కూడా, ఎస్పెషల్లీ నాకు మా పీకే కలర్ ఫోటో అప్పుడు అంటే చాలా చిన్న ఏజ్ తంది కలర్ ఫోటో చేసినప్పుడు, ఇంత చిన్న కుర్రాడు ఇంత మంచి వర్క్ చేశాడా అన్నాడు. ఈరోజు చూస్తుంటే తన వర్క్ నిజంగా ఐఎమ్ సో హ్యాపీ పీకే ఫర్ యూ. అంటే నీతో ఉన్న జర్నీకి కానీ అన్నిటికి అండ్ నాకు ప్రౌడ్గా ఉంది. నీ ఫస్ట్ సినిమా నా దగ్గర, నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయ్యి నువ్వు ఇంత మంచి టెక్నీషియన్ అయ్యాన్ని. అట్లాగే మా ఆర్ఆర్ బ్రో, యూ కిల్డ్ ఇట్. ఎస్పెషల్లీ ఇందాక నందిని గారు చెప్పినట్టు ఆ చేంజ్ ఓవర్స్ అయితే మాత్రం అదరగొట్టేసావు. మీరందరూ కూడా ఫస్ట్ ఫిల్మ్లో మీ అందరికీ నేను కూడా ఒక పార్ట్ అవ్వడం ఐఎమ్ సో హ్యాపీ. ఇంత మంచి టెక్నీషియన్స్ అవుతున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన స్వప్న గారికి కానీ నాగేశ్వరన్ గారు కానీ అందరికీ ఈ సినిమా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా అయితే మనం చెయ్యాలి,
బికాజ్ ఆఫ్ సుప్రియ గారు మంచిదనం అండ్ శేష్ గారు మంచిదనానికి డెఫినెట్గా మనం అందరూ అయితే పార్ట్ అవ్వాలి. అలాగే ఈ సినిమాని చూస్తే అల్లు సినిమాస్లో చూడండి, ఎందుకంటే స్టేజ్ వదలకూడదు మా బ్రాండింగ్ ప్రమోట్ చేయడానికి. ఫ్లాట్ అంటే డాల్బీ విజన్ అదిరిపోయింది, ఫ్లాట్ స్క్రీన్ అదిరిపోయింది. ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన పని కూడా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ బన్నివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్. అండ్ ఎస్, ఇప్పుడు స్వప్నాదత్ గారికి వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సో భారీ చిత్రాలన